ఈ వీడియో కామెంట్ చేసేవాళ్ళు పూర్తిగా వీడియో చూసి మీకు అర్థమైతేనే కామెంట్ చేయండి, లేకపోతే చేయమాకండి. నిఖిల్, కావ్య వాళ్ళిద్దరు అయితే నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్తే చాలామంది నెగిటివ్గా కామెంట్ అనేది పెట్టారు. వాళ్ళు సగం వీడియో చూసి కామెంట్ అనేది పెడతాం జరిగింది. అయితే నిన్న ఒక ప్రోమో వచ్చింది, దాని గురించి ఆల్రెడీ వీడియో అనేది చేశాను. బాగానే చూస్తున్నారు, ఇంకా రన్ అవుతూనే ఉంది వీడియో. అయితే పగిలిపోయిన హృదయం ఇంకా కలవదు అన్న మీనింగ్లోనే ఆ వీడియో అయితే ఉంది. ఆ వీడియో చూడడం వల్ల ఎవరన్నా ఉంటే దీని ప్రీవియస్ వీడియో అది ఒకసారి అది కూడా చూసి దీంట్లోకి రండి. నిఖిల్, కావ్య ఇప్పుడు చాలామంది వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేనైనా సరే ఇంకా కొంతమంది మామూలుగా వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఎప్పుడు ఎక్కడ నెగిటివ్గా వీళ్ళిద్దరి గురించి అయితే మాట్లాడలేదు. నిఖిల్ అన్నకు చాలా సపోర్ట్గానే మాట్లాడాను, కానీ ఒక్కచాట కూడా నెగిటివ్గా ఒక 1% కూడా మాట్లాడలేదు. కానీ కొంతమంది మాట్లాడాను అనుకొని కామెంట్లో అయితే బేభత్సంగా మాట్లాడటం జరిగింది. ఫ్యాన్స్కి అర్థమైంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలవరాని వీడియో చేసినందుకు దానికి చాలామంది సపోర్ట్గానే అవును ఇంకా అది జరిగినట్టే కలవరాని మ్యాక్సిమం వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యారు. వీళ్ళిద్దరికి కంబైన్గా ఫ్యాన్స్ ఉంటారు కదా, నిఖిల్ అన్నకి అలాగే కావ్య గారికి. వీళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం అది నీకు చూసావా, మరి మీరు చూసారా డైరెక్ట్గా? మీరు చూడలేదు, నేను చూడలేదు. నా ఒపీనియన్ అలా అనిపించింది, దానికి సంబంధించి వీడియో చేస్తున్నాను. నచ్చితే చూడటం, నచ్చకపోతే ఆ వీడియోని అక్కడితో వదిలేయచ్చు. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ నిఖిల్ అన్న గురించి మ్యాక్సిమం చాలా తక్కువ మాట్లాడినా ఓన్లీ నిఖిల్ అన్న గురించి అయితేనే వీడియో చేస్తాను. వాళ్ళిద్దరి గురించి అసలు వీడియో అనేది పెట్టను. కొంతమంది చిన్ని సీరియల్కి నిఖిల్ అన్న గెస్ట్గా వచ్చాడు, సీరియల్కి కాదు, వాళ్ళ ఏదో ఈ ఫంక్షన్ ఉంటే దానికి నిఖిల్ అన్న వచ్చాడు అంటే వాళ్ళు నిఖిల్ అన్నకి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ తరపున రిలేటివ్స్ అయి ఉండొచ్చు. అలా అయినా సరే వాళ్ళిద్దరూ ఒక చోటకి వెళ్ళారు ఫంక్షన్కి, దాని గురించి నేను వీడియో చేశాను. వాళ్ళిద్దరూ కలుస్తారు అన్నట్టే ఉంది అని చెప్పి, కావాలంటే అది కూడా ఇప్పుడు కలుస్తారు అని చెప్తే నాకు కూడా వ్యూస్ బాగానే వస్తాయి, నాకే వ్యూస్ ఎక్కువ వస్తాయి, అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను క్లారిటీగా నిజమే మాట్లాడాను. ఇప్పుడు అందరిలాగా నేను కూడా వాళ్ళిద్దరూ కలిసిపోతారు అని వీడియోలు చేసుకుంటా వెళ్ళిపోవచ్చు, చక్కగా నాకు కూడా వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్లుగా బాగానే హ్యాపీగా ఉండిద్ది. కానీ అక్కడ ఉన్నది ఫ్యాక్ట్ అది కాబట్టి నిజం చెప్పాలని అలా చెప్పాను. మీకు నచ్చినా నచ్చకపోయినా అది చెప్పాలి కాబట్టి నార్మల్గా చెప్పాను. నచ్చితే హ్యాపీ, నచ్చకపోయినా హ్యాపీ. ఎందుకంటే నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను కాబట్టి అందరికీ నచ్చాలనేది ఉండదు. మీలో కొంతమందికైనా అర్థమయ్యే ఉండిద్ది, ఎందుకంటే అర్థమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను కామెంట్లో చూశాను, కొంచెం బాగానే అంతగా నెగిటివ్గా నిఖిల్ అన్న గురించి మాట్లాడాలి అంటే నేను స్టార్టింగ్ నుంచే మాట్లాడేవాడిని. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ అన్నకి బాగా సపోర్ట్ చేశాను. కావాలంటే ఆ వీడియోలన్నీ మీరు క్లారిటీగా చూసుకుంటే చాలా చోట్ల ఎక్కడెక్కడ నార్మల్గా నెగిటివ్ వచ్చింది అన్నయ్యకి, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అనేవి చేశాను. అవి కూడా చాలా బాగా రీచ్ అనేది వెళ్ళి నేను చాలాసార్లు చెప్తానే ఉన్నాను, నిఖిల్ అన్న కోసం వీడియోలు చేసినప్పుడు అవి బాగా రీచ్ అనేది వెళ్ళింది, నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి. కావాలంటే మీరు అవన్నీ చెక్ చేయకుండా నార్మల్గా చూసేసి కామెంట్ అయితే చేసేస్తాం కాదు. ఒకసారి చూడండి, నేను క్లారిటీగా మాట్లాడింది ఏంటో అర్థం చేసుకొని కామెంట్ అయితే చేయండి. సరే, చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఓన్లీ నిఖిల్ అన్న గురించి అది పాజిటివ్ పాయింట్స్ ఉంటేనే వీడియో అనేది చేస్తాను, లేకపోతే చేయను. ఎందుకంటే అంతమంది వద్దొద్దు అంటున్నప్పుడు చేయటం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఓన్లీ నిఖిల్ అన్న గురించే ఏమన్నా పాజిటివ్ వీడియోలు ఉంటే అవి చేస్తాను, లేకపోతే వీడియోలు వేరే అనేవి చేసుకుంటూ ఉంటాను. ఓకే, మీకు ఈ వీడియో చూస్తే ఇక్కడ దాకా మీకు ఏం అర్థమైందో కామెంట్లో అనేది మెసేజ్ చేయండి. ఇక్కడ దాకా చూడకపోతే మీకు ఏం అర్థం కాదు, ఏది పడితే అది కామెంట్లో అయితే పెట్టేస్తూ ఉంటారు అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.